కేసీఆర్ గారు అనేక రకాలుగా రాష్ట్రానికి నష్టం జరిగింది, అప్పులు చేసిండు అని చెప్పేసి అనేక సందర్భాల్లో విమర్శించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వారు చేసింది ఏంటంటే 5 లక్షల కోట్ల రూపాయల అవినీతి పారిశ్రామిక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామిక స్థలాలను కాజేసేయడం కోసం రేవంత్ రెడ్డి గారి సోదరులు, రేవంత్ రెడ్డి గారి కుటుంబం లబ్ధి కోసం మాత్రమే ఈ రోజు ఉన్న దాంట్లో 30% కు రిజిస్ట్రేషన్ చేయడం కోసం ఈ రోజు వాళ్ళు ఒక విధంగా తయారు చేసిరు అని అంటే ఒక లోపాయికారి ఒప్పందంతో ఎవ్వరికి తెలియకుండా ఈ జియోని తీసుకొచ్చిరంటే ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో ఒక్కసారి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. అదే విధంగా జిహెచ్ఎంసి పరిధిలోనే 9,292 ఎకరాల భూమి ఉన్నది. దాన్ని ఏం చేస్తారంటే హెల్త్ అనే ఒక దాని మీద హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫరేషన్ పాలసీ అని చెప్పి ఒక పాలసీని తీసుకొచ్చి దాన్ని ప్రభుత్వం దాన్ని చట్టబద్ధంగా చేయడం కోసం 30% ఈ రోజు ప్రభుత్వము ఎస్ఆర్ఓ లెక్కల ప్రకారంగా మార్కెట్ విలువల ప్రకారంగా ఈ రోజు ఎక్కడైనా సరే గ్రామీణ ప్రాంతాలలో కానివ్వండి, హైదరాబాద్ లో కానివ్వండి, పారిశ్రామిక వాడలో ప్రభుత్వం సబ్ రిజిస్టర్ కార్యాలయం రేటు 1 ఉంటే తక్కువ శాతం ఉంటే ఓపెన్ మార్కెట్ రేటు వేరే రకంగా ఉంటుంది. ఓపెన్ మార్కెట్ లో ₹1,00,000 ఉన్నదంటే ప్రభుత్వ లెక్కల ప్రకారంగా ఎస్ఆర్ఓ లెక్కల ప్రకారంగా అది 10,000 రూపాయలు ఉంటది. ఆ 10,000 రూపాయల్లో ఉంటే దాంట్లో 30% అంటే ఒకసారి లెక్క చేసుకోవాల్సిన అవసరం ఉంటది. ఈ భూములకు కేవలం 6,000 కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజు దాన్ని చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళు మార్కెట్ లో ఏమైనా చేసుకుంటారు, వాళ్ళను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పేసి దాన్ని ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఒక ప్రత్యేక ఇండస్ట్రియల్ ల్యాండ్ పాలసీ తీసుకొచ్చి ఈ ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు వారి సోదరులు కలిసి ఇది 5 లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కాజేయడం కోసం మాత్రమే ఈ పన్నాగమ్మని ఎవరికి తెలియకుండా చేసి ఇది ఏ విధంగానైతే బయటికి వచ్చిందో మా నాయకులు కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, దీన్ని బీఆర్ఎస్ పార్టీ బయట తీసుకొచ్చి ప్రజల వద్ద ఎండగడుతుంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు దాని మీద చెప్పడానికి వారికి ముఖం చాటేసుకొని మంత్రుల మీద ఆ నెపం నెట్టేసి మంత్రులను కౌంటర్ ఇవ్వమని చెప్పేసి మంత్రులతోటి చెప్పిస్తున్నాడు. నిజంగా మీది లేకపోతే చెప్పండి. మీరు మొన్న మంత్రివర్గం సమావేశం జరిగినప్పుడు చెప్పండి, మీరు ఏం మాట్లాడినో చెప్పండి. అసలు నిజంగా ఈ పాలసీ ఉన్నదా లేదా చెప్పండి. మొత్తం మీదకెళ్ళి ఈ రోజు కేసీఆర్ గారు అప్పు చేసిండు, కేసీఆర్ గారు వచ్చి అప్పు చేసిండని చెప్పిన మీరు ఈ రోజు మీరు చేసిందేందో ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంటుంది. మీరు అందుకోసమే ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో నమ్మే పరిస్థితిలో లేరు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే సందంగా ఈ రోజు ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండగానే మళ్ళీ ఇంకా 50 సంవత్సరాలైనా సరే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వచ్చే పరిస్థితిలో లేదు. కాబట్టి అందిన కాడికి ఎవరికి వారు దోచుకోవడం కోసం మాత్రమే ముఖ్యమంత్రితో సహా మంత్రులు అందరూ కూడా దోచుకోవడం కోసమే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల మీద మాత్రం వారికి చిత్తశుద్ధి లేదు. మంత్రులు కూడా వాళ్ళ క్యాబినెట్ లో మంత్రి గారు స్వయంగా కొండా సురేఖ గారు కూడా గతంలో చెప్పారు, ఏ పనులు కావాలన్నా మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో మంత్రుల దగ్గరికి 30% కమిషన్ ఇవ్వాలని చెప్పి మొన్నటికి మొన్న కొండా సురేఖ గారి కూతురు చెప్పారు, గన్ను పెట్టి సిమెంట్ కంపెనీ ఓనర్ దగ్గర 500 కోట్ల రూపాయలు వసూలు 500 కోట్ల రూపాయలు వసూలు చేసినది. పారిశ్రామిక రంగాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావడం కోసం గొడుగులు పట్టుకొని కేసీఆర్ గారి ప్రభుత్వం తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక వాడల అభివృద్ధి కోసం వారికి సహకారం చేస్తే వీళ్ళు గన్నులు పట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్న ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. కేవలం మేమనడం కాదండి, మా పార్టీ నుంచి మేమెవరో మాట్లాడలేదు. స్వయంగా రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ గారి కూతురు చెప్పింది. మరి దాని మీద విచారణ ఎందుకు చేపడతలేరు? రోహిన్ రెడ్డి గారు ఉన్నారని చెప్తున్నారు, అదే విధంగా మన ముఖ్యమంత్రి గారి సలహాదారులు ఉన్నారని చెప్తున్నారు. మరి ఎందుకు దీని మీద చర్య తీసుకుంటలేరు? అంటే మీరు దోచుకోవడం, ప్రజలను బెదిరించి తెలంగాణ రాష్ట్ర సంపదను కొల్లగొట్టడం కోసం మాత్రమే ఈ రోజు మీరు ఈ విధంగా చేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి వారు ఏ హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిరో
రైతు బంధు అన్నారు, రైతు బంధు ముంచేసిరు. దళిత బంధు అన్నారు, దళిత బంధు ముంచేసిరు. మహిళలకు 2500 అన్నారు, అవి ఇస్తలేరు. తులం బంగారం అన్నారు, అవి ఇస్తలేరు. ఎక్కడ ఏ హామీ ఇవ్వకుండా, వారు ఇచ్చిన హామీలు నిలబెట్టకుండా, బీసీ రిజర్వేషన్ 42% అని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ చేసి దాన్ని కూడా ఈ రోజు వరకు కూడా చిత్తశుద్ధితోటి పనిచేయకుండా, దాన్ని తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ళ నుంచే వారు చిత్తశుద్ధితోటి కులగణన చేస్తే, అదే విధంగా కులగణన తప్పుదరక చేశారు. అసెంబ్లీలో తీర్మానానికి మా పార్టీ మద్దతు ఇచ్చింది. మీ పార్టీ ఏకగ్రీవంగా అసెంబ్లీ ఆమోదించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిసిన తర్వాత మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దన్న పాత్ర పోషించి కేంద్రం దగ్గరికి వెళ్లి ప్రత్యేక చట్టం తీసుకొచ్చి ఆర్డినెన్స్ 9వ జీవోలో చేస్తే, మనం షెడ్యూల్ 9లో చేరిస్తే ఈ రోజు ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు న్యాయం జరగదు. దాని మీద ఓన్లీ బీసీల ఓట్లు దండుకోవడం కోసం మాత్రమే బీసీ నినాదం ఎత్తుకున్న ముఖ్యమంత్రి గారు ఈ రోజు మరి ఎందుకు చేయలేకపోతున్నారు? ఎప్పటికప్పుడు ఒక ఆర్డినెన్స్ అంటారు, అదొక జీవో అంటారు. ఏది చేసినా చిత్తశుద్ధితోటి చేసే పరిస్థితిలో ఈ రోజు లేరు ఈ రాష్ట్ర ప్రభుత్వం. మరి కానీ వాళ్ళు ఇచ్చిన హామీల కోసం బడ్జెట్ లేదంటారు. కానీ మా దగ్గర ఇప్పుడు 5 లక్షల కోట్ల రూపాయల ఆస్తిని, సంపదను దోచుకోవడం కోసం మాత్రం అన్ని ఉన్నాయి. అదే విధంగా ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తన సొంత నియోజకవర్గంలో కూడా గిరిజనులను కొల్లగొట్టి లగచర్లలో వారి భూములను కాజేయడం కోసం, వారి కూతురు వాళ్ళ అల్లుడికి భూములు కట్టబెట్టడం కోసం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు. అదే విధంగా హైదరాబాద్ యూనివర్సిటీ భూములను కాజేయడం కోసం ప్రయత్నం చేశారు. వారు చేయనిది ఏముందండి? హైడ్రా అని పెట్టేసి ఇప్పుడు ధనవంతులను ఇళ్లను నిలబెట్టుకుంటున్నాడు. వాళ్ళ సొంత సోదరుడు తిరుపతి రెడ్డి గారి ఇంటికేమో నోటీసు పంపిస్తారు, అదే పేదల ఇళ్లను మాత్రం కూలగొడతారు. వారు ఎక్కడ ఏం చేసినా కూడా తెలంగాణ సంపదను కొల్లగొట్టడం కోసం మాత్రమే. అదే విధంగా హైదరాబాద్ లో ఈ కేసీఆర్ గారు, గతంలో కేసీఆర్ గారు ఫార్మసిటీ కోసం అని చెప్పి అక్కడ భూమిని సేకరించి పెడితే దాన్ని ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఆ కుటుంబ ఫ్యూచర్ కోసం అక్కడ ఫ్యూచర్ సిటీని తయారు చేసి ఇక్కడ హైదరాబాద్ లో ఏ మాత్రం అభివృద్ధి చేయండి, మీరు అన్ని వనరులు ఉన్నాయని చెప్పి ఫ్యూచర్ సిటీలో ఒక ఇల్లు లేదు, ఒక బిల్డింగ్ లేదు. అక్కడ నుండి బుల్లెట్ రైలు పెడితే అమరావతికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం, అమరావతి కోసం, వారు ఆ రోడ్ల అభివృద్ధి కోసం అని చెప్పి దానికి బడ్జెట్ కేటాయించడం కోసం మాత్రం ఉంటుంది. అదే 1.5 కోట్లతోటి మూసీ నది శుద్ధీకరణ కోసం బడ్జెట్ ఉంటుంది. ఆయన కమిషన్ల కోసం మాత్రమే, ఢిల్లీకి మూటలు పంపడం కోసం, కమిషన్ల కోసం మాత్రమే బడ్జెట్ ఉంటుంది. కానీ పేద ప్రజల సంక్షేమ పథకాలు, వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టడం కోసం మాత్రం వారికి బడ్జెట్ ఉండదు. అదే విధంగా ఆయననే చెప్తాడు, నన్ను దొంగలాగా చూస్తున్నారు, ఢిల్లీకి పోతే అప్పు ఉడతలేదు, నన్ను చెప్పుల దొంగలాగా చూస్తున్నారని చెప్పేసి ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర పరువును తీస్తున్నాడు. అదే విధంగా మరొకసారి చెప్తాడు, ఒక ముఖ్యమంత్రి నన్న మర్చిపోయి ఆయన నేను పేగులు తీస్తా, బొక్కలు తీస్తా అని చెప్పేసి పరుష పదజాలంతో మాట్లాడతారు. అసలు ఒక ముఖ్యమంత్రి అంటే ఏ విధంగా మాట్లాడాలి? ఇప్పుడు గతంలో మీరు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు మాట్లాడిన విధానం వేరు. ఈ రోజు ముఖ్యమంత్రి అంటే మీకు ఒక గౌరవం ఉంటది. ఆ ముఖ్యమంత్రి పదవిని గుర్తుంచుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంటది. ఏది మాట్లాడినా ఒక పద్ధతి లేకుండా మాట్లాడడం, ఈ రోజు బ్లాక్ మెయిల్ చేయడం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికే చెల్లుతున్నది. ఎవరైనా ప్రతి దాంట్లో వారి కమిషన్ లేకుండా ఏ పని నడుస్తలేదు. అందుకోసమే ఈ రోజు తెలంగాణ ప్రజలు ఎవ్వరు నమ్మే పరిస్థితిలో లేరు. వారికి ఈ రోజు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ గురించి వీళ్ళు తప్పుల తడకగా అంటే వాళ్ళు చేసింది ఆదిలాబాద్ జిల్లాలో 473 గ్రామ పంచాయతీలు ఉంటే 23 గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్ అయింది. అదే భద్రాద్రి కొత్తగూడెంలో 471 గ్రామ పంచాయతీలు ఉంటే 0 రిజర్వేషన్. 471 గ్రామ పంచాయతీలకు ఒక్క రిజర్వేషన్ కూడా చెయ్యలేదు అని అంటే నిజంగా ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి చోటు చేస్తుందో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. అదే విధంగా మహబూబ్ నగర్ లో ఒక 6 ఎస్టీలో ఉంటే, ఒక్క కుటుంబంలో ఉంటే అక్కడ 6 సర్పంచ్, 3 వార్డు మెంబర్లు రిజర్వేషన్ అయింది. ఎక్కడ ఏ విధంగా అవుతుందండి? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అంటే నిజంగా చిత్తశుద్ధితో ఎక్కడ పనిచేస్తుందో ఒక్కసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ తెలంగాణ రాష్ట్రం ఈ రోజు దీక్షా దివాస్ అని కేసీఆర్ గారు గతంలో ఈ రోజుకు 16 సంవత్సరాలు దీక్ష చేపట్టి తెలంగాణ రాష్ట్ర కోసం నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి కేసీఆర్ గారు 16 సంవత్సరాల కింద నవంబర్ 29, 2009 రోజు దీక్ష చేపట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి
ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఢిల్లీ మెడలు వంచి తన ప్రాణాన్ని సైతం లెక్క పెట్టకుండా తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని లెక్క పెట్టకుండా ఆమరణ నిరాదీక్ష చేస్తే ఢిల్లీ